ప్రియమైన పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మా పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో లైవ్ ద్వారా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రకటిస్తుండగా వీక్షిస్తున్న బిడ్డల్ని, నీ దాసుని బలపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన పిల్లరా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు శాస్త్రులు పరిచయులతో మాట్లాడిన మాట. మరి రాత్రికాల సమయంలోనూ ఉదయకాల సమయంలో మరలా ఈ సమయంలో కూడా సొలొమోను కంటే గొప్పవాడు పార్ట్ 3 అని పెట్టుకుని మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 6వ విషయాన్ని, సొలొమోను మందిరము, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనములో, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనములో ఇలా రాయబడ్డది. మరి 11వ సంవత్సరం బూలు అను 8వ మాసమున దాన్ని ఏర్పాటు చేసి దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తము చేసెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించెను. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు అని ప్రభు చెప్పినందుకు దాదాపు 5 విషయాలు గత 2 మెసేజ్ల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో సొలొమోను మందిరము గురించి మనం చూసినట్లయితే అది స్వర్ణ దేవాలయం. దేవుడు ఆదికాండములో మరి ఇంచుమించుగా దావీదు కాలం వచ్చే వరకు ఆయన ఎవరితోనూ కూడా నాకు మందిరాన్ని కట్టించండి, దేవదారు పలకలతోటి నాకు మందిరాన్ని కట్టించండి ఎవరితోనూ మాట్లాడలేదు. ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన నివసించేవాడు. ఆయన ప్రజలు అరణ్యములో ఉంటే అరణ్యములో వారితో ఉండేవాడు, ఎడారిలో ఉంటే ఆయన ప్రజలు వారితో ఉండేవాడు. ఏమండి, మోషే టైంలో మాత్రం ప్రత్యక్ష గుడారాన్ని, అది కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని నిర్మించాలని మోషేతో చెప్పి, కొండ మీద మోషేకి ప్రత్యక్ష గుడారము ఉపకరణాలన్నీ ఎలా తయారు చేయాలో, వేటిని ఏ మెటీరియల్తో తయారు చేయాలో వాటి కొలతలు వాటి అన్నీ కూడా ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం అన్నమాట, ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత దావీదు టైం వచ్చినప్పుడు దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మందిరాన్ని కట్టాలనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు విస్తారమైన రక్తాన్ని ఒలికించావు, యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించావు కాబట్టి మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. నీ నడుములో ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తానన్నాడు. అయితే సొలొమోను కట్టబోయే మందిరానికి
దేవుడు ప్లాన్ ఎవరిచ్చారు అని చూస్తే, ఏదైనా ఒక గృహానికైనా ఒక మందిరానికైనా ఒక ప్లాన్ అంటూ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం కడతారు. సొలొమోను కట్టబోయే మందిరం ప్లాన్ ఎవరిచ్చారంటే మనుష్యులు ఎవ్వరూ ఇవ్వలేదు. దేవుని హస్తము దావీదు మీదకి వచ్చిందంట. దేవుని హస్తము దావీదు మీదకి వచ్చి, ఏమండి, వెండి ఎంత పడద్దో, బంగారం ఎంత పడద్దో, ఇనుము ఎంత పడద్దో, ఇత్తడి ఎంత పడద్దో, రాళ్ళు చెక్కలు అన్ని ప్లాన్లు అన్నీ ఇచ్చేసి మందిరం ఎన్ని అడుగులు ఉండాలో, ఎన్ని అడుగులు ఎత్తుండాలో మొత్తం ప్లాన్ అంతా కూడా నెట్టిల్లు, గర్భగుడి, ఆవరణము, వరండా ఇవన్నీ దేవుని హస్తమంట దావీదు మీదకి వచ్చి దావీదుని ఆత్మవశుడై ఉండగా దావీదులో నుంచి దేవుడు ప్లాన్ గీసాడంటండి. ఎంత గొప్ప సంగతి అండి. ఈ ప్రపంచంలో అయ్యా ఇండియాలో ఉన్న తాజ్మహల్ ఎవరు కట్టించారంటే షాజహాన్ కట్టించాడు. దాన్ని ఎవరో ఒకరు ద్వారా ప్లాన్ తీసుకున్నాడు. ఆ ప్లాను మరలా ఎవడు గీయకుండా ప్లాన్ ఇచ్చిన వాడి చేతులు తీసేసాడని చెప్పుకుంటారు. ఇటువంటి కట్టడము ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదని ఆ ప్లాన్ గీసిన వారి చేతులు తీసేసాడు అంటారు. ఆశ్చర్యం. అలాగే ప్రతి దేశంలోనూ ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నవి. అవి వాటిని వింతలు అంటారు. ప్రపంచ వింతల్లో అదొక వింత. ఆ రోజుల్లో స్వర్ణ దేవాలయం ప్రపంచ వింతల్లో ఒకటన్నమాట. దావీదు మీదకి దేవుని హస్తం వచ్చి ఆత్మవశుడయ్యి అటువంటి ప్లాన్ గీశాడు. మనుష్యులు ఎవ్వరూ గీయలేదు. దేవాది దేవుడే దావీదుని ఆవరించి ఆత్మవశ్యములోకి వెళ్ళిపోయి ఆ స్వర్ణ దేవాలయము మందిరం ప్లాన్ గీశాడు. సేమ్ అలాగే ఈ జీవం కలిగిన సంఘములో ఒక సంగతి జరిగింది. ఈ జీవం కలిగిన సంఘములో ఏమండి 1990లో మంచి పాటలు తోటి పరిచర్య జరుగుతున్నప్పుడు మనకి కొత్త పాటలు కావాలి అని ఆలోచన చేశాను. ఏదో 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినవాడిని. 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినవాడిని. నేనేం కట్టలేను. ఏదో తెలుగు ఆ రోజుల్లో మారు మనసు పొందకముందు పేపర్లు, సినిమా పత్రికలు చదవడం వల్ల నేను తెలుగు బైబిల్ చదవగలుగుతున్నాను. ఆ చదువు 6వ తరగతితో ఆగిపోయి 7వ తరగతిలో 2 సార్లు ఫెయిల్ అయిపోయిన చదువు ఈరోజు దేవుని సేవకు ఉపయోగపడ్డదంతే. ఇప్పటికీ అచ్చు తప్పులు ఎన్నో ఉంటాయి. అచ్చు తప్పులు చాలా ఉంటాయి అన్నమాట. అవి ఏమండి అందుకు చదువులేదు. పాటలు కట్టాలి. అప్పుడు నా కుమార్తె కవల కుమారి గారు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అద్భుతమైనటువంటి కార్యం ఏంటని చూసినట్లయితే దేవుని పరిశుద్ధాత్మతో ఆవిడిని వశంలోకి తీసుకుని ఏమండి ప్రవశిస్తుండగా పాటలు రావడం మొదలుపెట్టాయి. ఏమండి ఆవిడికి తెలియదు. ఆవిడ పాడుతూ ఉంటే ఈ జీవం కలిగిన సంఘ సహవాసంలో ఒక అద్భుతమైనటువంటి వండర్ అన్నమాట అది. ఆవిడ పాడుతూ ఉంటే మేము పక్కన కూర్చుని బిడ్డలు రాసేవారు. రాజేమో దాన్ని రికార్డ్ చేసేవాడు. ఒక పక్కన రికార్డ్ అయ్యేది, ఒక పక్కని రాసేవారు. దేవుడు 2 సార్లు పాడేవాడు. 2-3 సార్లు పాడి మాకు నేర్పించేవాడు. తర్వాత రికార్డ్ అయిన దాన్ని, రాసిన దాన్ని పట్టి దాదాపుగా ఏమండి 130 పాటలు పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. మనుష్యులు ఎవ్వరు రాయకుండా. అందుకనే
ఈ జీవం కలిగిన దేవుని సంఘములో పాడే పాటలు ఎక్కడ పాడినప్పటికీ కూడా కొత్తగా ఉంటాయి. భలే ఉన్నాయండి పాటలు. ఎవరు కట్టారు? ఆలోచించే రీతిగా ఆత్మీయత ఉజ్జీవానికి ఉజ్జీవం. వీటిని మేము వీటిని టేప్ చేసి సీడీ చేయలేదు. సీడీ ఏం చేయలేదు కాబట్టి ఇవి అన్నీ సీడీ చేస్తే అందరికీ ఎలా అవుతాయి, అందరూ పాడిన పాటే కదా అనిపిస్తూ ఉంటారు. కొన్ని మినిస్ట్రీలో పాటలు ఉన్నాయి, అందరూ పాడుతూ ఉంటారు, అందరికీ పాడేస్తూ ఉంటారు, మంచిది, సంఘాలు బలపడుతూ ఉంటాయి. మేము సీడీ చేయలేకపోవడం వల్ల ఈ పాటలు ఎక్కడ పాడినా కొత్తగానే ఉంటాయి. 30 సంవత్సరాల క్రితం పాట పాడినా కొత్తగానే ఉంటాయన్నమాట. ఈ 130 చిల్లర పాటలు ప్రతి పాట అద్భుతం అన్నమాట. నిజంగా సంవత్సరానికి నూతన సంవత్సరంలో ఒక పాట రిలీజ్ అవుద్ది. మే నెలలో ఆత్మీయ ఆనంద పండుగలని పెట్టి ఒక 2 పాటలు రిలీజ్ చేస్తారు పరిశుద్ధాత్మదేవుడు. ఈ మే నెలలో ఈ కోవిడ్ అంటే వైరస్ వల్ల ప్రవక్త మా మధ్యకి రాలేని పరిస్థితిలో 2 పాటలు ఆల్రెడీ రెడీ చేశారు. ప్రకటన గ్రంథంలో రాబోయే ఉగ్రత, ఈ ప్రపంచం మీదకి రాబోయే ఉగ్రతను గురించి ఆల్రెడీ 2 పాటలు రెడీ చేశారు. ఏ సమయంలో అయినా దేవుడు ప్రవక్తను మా మధ్యకి తీసుకొస్తే ఆ 2 పాటలు రిలీజ్ అవుతాయి. ఇలాగా దావీదు మీదకి దేవుని హస్తం వచ్చి దావీదుని ఆత్మవశ్యంలోకి తీసుకుని ప్లాన్ అలా గీశాడో, జీవం కలిగిన సంఘములో కవల కుమారి గారి మీదకి దేవుని ఆత్మవశ్యంలోకి తీసుకుని పాడుతూ ఉంటే అవి టేప్ చేసుకుని రికార్డు చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఆవిడ కూడా నేర్చుకునేది, ఆవిడికి తెలియదు ఆత్మవశ్యంలోకి వెళ్ళడం అంటే. ప్రవచనం కూడా అంతే. ప్రవచనం ఈ రోజుని ప్రవచించే ప్రవక్తకి ఏం మాట్లాడారో వారికి తెలియకూడదు, ఆత్మవశ్యంలోకి వెళ్ళిపోవాలి. ఏమంటే కళ్ళు తెరిచి ప్రవచిస్తున్నాము, వాళ్ళ ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి మేము ప్రవచనం మాట్లాడుతున్నాను పెట్టేయండి అనడం, ఇలాగ కొన్ని జరుగుతున్నప్పుడు అది ఆత్మకార్యం కాదు. ఈ విషయాల్ని మనం గమనించినట్లయితే సేమ్ దావీదు మీదకి హస్తం ఎలాగొచ్చిందో అలాగే అటువంటి వరాన్ని దేవుడు కవల కుమార్ గారికి ఇచ్చి ఈ పరిచర్యలో ఆ పాటలు ఇచ్చాడు. మన ఆదివారం ఆరాధనలో 2 పాటలు పాడాము. కాంపిటీషన్ సాంగ్ ఒకటి, మరొకటి. 2 పాటలు ఆదివారం ఆరాధనలో ఉంటుంది. 4 రకాల చేపలు అనే మెసేజ్ ఉంటుంది. 4 రకాల చేపలు అనే మెసేజ్ ఉంటుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో 4 రకాల చేపలు అనేటువంటి దాన్ని జయరాజ్ గారిని కొడితే ఫేస్బుక్లో, యూట్యూబ్లోనేమో జేడీ చర్చ్ అని కొడితే వస్తాయి. అందులో మనకు ఉంటుంది. అందుకు చూసినట్లయితే ఆ విధంగా దావీదు మెటీరియల్ ప్లాను దేవుడికి ఇచ్చాడు. మెటీరియల్ అంతా కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సొలొమోను దానికి పునాది వేసి మందిరాన్ని స్వర్ణ దేవాలు మేకులు కూడా బంగారపు మేకులే పెట్టి కొట్టాడు. ఆ విధంగా 7 సంవత్సరాలు సొలొమోను మందిరాన్ని కట్టించాడంట. 7 సంవత్సరాలు సొలొమోను మందిరాన్ని కట్టిస్తే ఆ మందిరాన్ని బంగారంతో కట్టినందుకు శత్రువు కన్ను ఆ మందిరం మీద పడ్డది. ఆ మందిరం మీద పడి మరి ఆ మందిరాన్ని కొల్లగొట్టి కాల్చేసి ఆ బంగారు ఇటుకల్లో ఉంటే కరిగించి దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మొండు గోడ ఉంది. అప్పుడు యెరూషలేములో సొలొమోను కట్టింది ఏమో మొండు గోడ ఉంది. ఆ ఏరియాలోనే మరి రాక్ ఆఫ్ డూమ్ అని చెప్పేసి మస్జిద్ ఉంది. ఆ స్థలంలోనే మరలా యూదులు దేవాలయానికి పునాది వేయాలి ప్రభు రాకడకి ముందు అని చెప్పి చూస్తున్నారు. మెటీరియల్ అంతా సమకూర్చారని మరి సంప్రదింపులు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. అందుకు చూస్తే కట్టిన స్వర్ణ దేవాలయాన్ని కట్టిన తర్వాత ప్రతిష్ఠించిన రోజుని ఒక అద్భుతం జరిగింది. కట్టిన రోజుని ఏంటి అద్భుతం అంటే, దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఏమండి యాజకులు బోర్లు ఊతూ తాళాలు వాయిస్తూ వాయిద్యాలు వాయిస్తూ సితారాలు వాయిస్తూ
పాటలు పాడుతూ స్తోత్రాలు చేస్తూ ఆరాధన చేస్తుంటేనంట ఏమండి ఒక మేఘము మందిరంలోనికి వచ్చేసిందంట. ఎంత గొప్ప సంగతి! ఒక మేఘమంట మందిరంలోనికి వచ్చేసిందంట. మందిరంలోనికి ఆకాశంలో దగ్గరగా ఉంటేనే ఆశ్చర్యంగా మేఘాల వైపు చూస్తాం, కానీ మందిరంలోనికి మేఘం వచ్చిందంటే ఆ మహిమ కలిగిన దేవుని మహిమ వచ్చినట్లే. ఆ మహిమ మేఘం మందిరంలోకి వస్తే యాజకులు సేవ చేయడానికి నిలబడలేకపోయారంట. ఎంత గొప్ప సంగతి! యాజకులు సేవ చేయడానికి నిలబడలేకపోయారంటండి నిజంగాను. అందుకు చూస్తే అప్పుడు దేవుడు అన్నాడు, సొలొమోనా, ఈ మందిరాన్ని నువ్వు కట్టావు, నాకు పడద్దా అన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నువ్వు కట్టిన మందిరం పడద్దండి దేవా. నీవు ఈ 4 గోడల మధ్యలో ఉంటావని కట్టలేదు. మాకు కష్టాలు వచ్చినప్పుడు ఈ మందిరంలోకి వచ్చి నీ సన్నిధిని మందిరంలో మోకరించి మేము ప్రార్థన చేస్తే మా పంటల మీదకి మరి తెగుళ్ళు వచ్చినప్పుడు, మిడతల దండులు వచ్చినప్పుడు నీకు ప్రార్థన చేస్తే నీవు వాటిని తొలగిస్తామని, మా ప్రజల మీదకి రోగాలు వస్తే నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వాటిని తొలగిస్తామని, యుద్ధం వస్తే మీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మా మనవి ఆలకించి యుద్ధంలో జయమిస్తామని, ఈ మందిరం ప్రార్థన చేయడానికే తప్ప నీవు నివసించడానికి కాదన్నాడు. ఇక్కడ ఈ రోజుని మనం ఆలోచిస్తే దేవుడు గుడిలో ఉంటాడా? ప్రశ్న. దేవుడు గుడిలో ఉంటాడంటే పొరపాటులో ఆయన ఉండడు. ఎందుకంటే అది ప్రపంచంలో 3500 మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో ప్రతి మతంలో గుడులు కట్టుకుని ఆ గుళ్ళో దేవుడు ఉన్నాడని చెప్పేసి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. దేవుడు అన్నాడు, మనుషులు హస్తకృస్తములైన ఆలయములలో నేను నివసించను. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఏమండి, మనుషులు హస్తకృస్తములని చేతులతో కట్టినటువంటి ఆలయాల్లో నేను నివసించను. ఏమండి, దేవుడు ఈ 1000 కోట్లెట్ని కట్టానంటే అది కట్టడానికి విలువే తప్ప, ఈరోజుని చాలా మతాల్లో ఏమండి విలువైనటువంటి కట్టడాలు కట్టి అందులో దైవత్వము ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు, కట్టడాలకి దైవత్వానికి సంబంధం లేదన్నమాట. దైవత్వం యొక్క నిజస్వరూపం యేసుక్రీస్తు వారిలో ఉందన్నమాట. ఇంకా ఏ కట్టడములో కూడా ఎక్కడ కూడా లేదు. అందుకే చూస్తే దేవుడు అంటాడు, మీరు దేవుడు నాకు గుడి కట్టి గుళ్ళో నన్నుంచి గుళ్ళో దేవుడు ఉన్నాడు అనుకుని అందులో బంగారము, వెండో, విలువైన వజ్రాలు పెట్టి మళ్ళీ దొంగలు ఎత్తుకుపోతారేమని తాళం వేసి వెళ్తూ ఉంటాం. గమనించాలి. దేవుడు అంటాడు, మీ దేహమే దేవుని ఆలయము. నేను ఎక్కడ నివసిస్తానంటే మీ దేహమనే మీ దేహమే దేవుని ఆలయము. ఆ దేవుని ఆలయములో నివసిస్తాను, కానీ మనుషులు కట్టిన హస్తకృస్తాలైన దేవాలయాల్లో నేను ఉండను. ఈరోజుని మనము దేవునికి విలువైనటువంటివి మనం కడుతున్నాము, కట్టి మనం తృప్తి చెందుతున్నాం మానవులు. అందుకు చూసినట్లయితే సొలొమోను 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టినటువంటి సందర్భం. అయితే యేసు ప్రభు వారు ఏం కట్టారు? ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏం కట్టారని చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో పేతురుతోటి మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. పేతురుతోటి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు ఒక ఏరియాకి వచ్చాడు. ఫిలిప్పుదైనట్టు కైసరి ఏరియాకి వచ్చినప్పుడు ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, ఒకటి ఇలాగ చెప్పుకుంటున్నారు మీ గురించి అన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహానని, ఏలియా అని,
ఇర్మియా ప్రవక్త మళ్ళీ పుట్టాడని అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. సరే మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. అప్పుడు అన్నాడు పేతురు ఏమన్నాడంటే ఒకటే మాట, పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నేను దేవుని కుమారుడునని నువ్వు అన్నావు అంటే ఏమండి, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు కానీ నరులెవ్వరూ బయలుపరచలేదన్నారు. ఈరోజున యేసు క్రీస్తుని, యేసుయే క్రీస్తు అని నమ్మినట్లయితే, యేసే రక్షకుడని, ఆయనే దేవుని కుమారుడని మనం విశ్వసిస్తే తండ్రి మన హృదయాన్ని తెరిస్తేనే తప్ప దాన్ని ఒప్పుకోలేరు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 18వ వాక్యంలో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. మరియు నువ్వు పేతురువు అని చూసినట్లే పేతురు అనే శబ్దం రాయి అని, కేఫా అన్నాడు, రాయి, నీవు రాయివి, నేను బండను, ఈ బండ మీద అన్నాడు. గమనించాలి, యేసు ప్రభు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సొలొమోను దేవాలయాన్ని కడితే యేసు ప్రభు వారు సంఘాన్ని కట్టాడు. ఇక్కడ గమనించాలి, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. 2000 సంవత్సరాల క్రితం ఏమండి, సొలొమోను 7 సంవత్సరాలు మాత్రమే స్వర్ణ దేవాలయాన్ని కడితే యేసు ప్రభువారు సంఘం కట్టి ప్రారంభించి మొదటి శతాబ్దములో ఏమండి 120 మంది మేడగదిలోకి వెళ్ళి పెంతెకోస్తు దినమందు వాగ్దానం చేయబడిన ఆత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలతో 120 మీద దిగినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. ఆ రోజుని ఏమండి, పేతురు లేచి ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఇక్కడ పేతురుతో చెప్పిన మాట ఏమండి, నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకు ఇచ్చేదను. పేతురుతో అన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళము చెవులకి ఇస్తాను. నువ్వు భూలోకములు ఏది విప్పుతావో పరలోకములు అది విప్పబడుతుంది, భూలోకములు ఏది బంధిస్తావో పరలోకములు అది బంధించబడుతుంది అని చెప్పేసి ప్రభు చెప్పిన ప్రకారం పెంతెకోస్తు దినమందు ఆత్మ దిగివచ్చిన రోజుని పేతురు మాట్లాడితే 3000 మంది రక్షించబడ్డారండి. ఎంత అద్భుతమైన ఆ రోజు నుంచి సంఘం మొదటి శతాబ్దము నుంచి సంఘం కట్టబడతా ఇంకా 2000 సంవత్సరాలు బట్టి సంఘం కట్టబడతానే వస్తుంది. సొలొమోను 7 సంవత్సరాలే స్వర్ణ దేవాలయాన్ని కట్టాడు. ఈ రోజుని అది భూమి మీద నామరూపాలు లేదు. యేసు ప్రభు వారు సొలొమోను కంటే గొప్పవాడు కాబట్టి ఆయన మొదటి శతాబ్దంలో సంఘం కట్టబడి ఇంకా పూర్తవలేదు, ఇంకా చక్కగా అమర్చబడుతుంది. దాన్ని దైవజనుడు పేతురు గారే చక్కగా మాట్లాడతాడు ఒక మాట. ఇంకా యేసు ప్రభు కట్టుతున్న సంఘము ఏమైంది అని చూసినట్లయితే, అది ఏ విధంగా కట్టబడుతుందని చూసినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రికలో ఈ విషయము మనకి అర్థమవుద్ది. ఏమంటాడు? మనుషుల చేత విసర్జించబడినను 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం పిల్లలారా. ఈ రోజుని
చూస్తే ఇది ఇంకా 2000 సంవత్సరాల బట్టి ఇది ఇంకా కట్టబడతానే ఉంది. సొలొమోను 7 సంవత్సరాలే మందిరాన్ని కట్టాడు, కానీ యేసు ప్రభువారు 2000 సంవత్సరాలను బట్టి ఆయన ఇంకా మందిరానికి, సంఘాన్ని కడతానే ఉన్నాడు. అది బంగారము కంటే విలువైనటువంటిది. వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచించబడినాము. సొలొమోను బంగారము చేత, వెండి చేత దేవాలయాన్ని కట్టాడు. యేసు ప్రభువారు ఆయన స్వరక్తము చేత సంఘాన్ని కడతానే ఉన్నాడు. 7 సంవత్సరాలు కట్టిన స్వర్ణ దేవాలయం నామరూపాలు లేవు. 2000 సంవత్సరాలను బట్టి ఇంకా ఇప్పుడు ఎక్కడో ఒక దిక్కుని ఆత్మ రక్షించబడతానే ఉంటుంది ప్రపంచపరముగా. అందుకు చూసినట్లయితే సొలొమోను 7 సంవత్సరాలు దేవాలయం కట్టాడు, కానీ యేసు ప్రభువారు 2000 సంవత్సరాలు అవుతున్నా ఆయన రాకడ వచ్చే వరకు సంఘం కట్టబడతానే ఉంటుంది. సంఘము కట్టబడతానే ఉంటుంది. మరి ఎవరు గొప్పవాడు? 7 సంవత్సరాలు స్వర్ణ దేవాలయం కట్టిన సొలొమోను గొప్పవాడా? 2020 సంవత్సరాలు వచ్చినా ఇంకా కట్టబడుతున్నట్టు, ఇంకా పూర్తవ్వలేదు. ఆకారి ఆత్మ సంఘంలో చేర్చబడే వరకు, సంఘం ఎత్తబడే వరకు కట్టబడతానే ఉంటుంది. ఎవరు గొప్పవారు? యేసు ప్రభువారే గొప్పవారు. రైట్. 7వ వచనాన్ని చూద్దాం. 7వ విషయాన్ని, సొలొమోను భార్యలు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో మనకి సొలొమోనుకి ఎంతమంది భార్యలను చూసినట్లయితే 11 మొదటి రాజులు 2వ వచనంలో, కామ తురంతర గలవాడై వారిని ఉంచుకొనుసు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి. ఏమండి, 700 మంది భార్యలు, రాజకుమార్తెలు అంటే వీళ్ళంతాను రాజకుమార్తెలు అంటే భార్యలుగా ఉన్నారు. 300 మంది ఉపపత్తులుగా ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా ఎదుట యథార్థముగా లేకపోయాను. అబ్బా, చాలా బాధాకరమైన విషయం అండి. దేవుడు చెప్పాడు, 11 మోయాబీయులను, అమ్మోనీయులను, ఏదోమీయులను, సీదోనీయులను, హితీయులను జనులు మీ హృదయాలను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యకూడనివ్వదని యెహోవా ఇశ్రాయేలు సెలవిచ్చిన చెప్పాడండి. జాగ్రత్త, వీళ్ళంతా మీ హృదయాలని తిప్పేసి వారు దేవతల తట్టు తిప్పేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ రోజుని ఒక విశ్వాసి అవిశ్వాసితో సహవాసం చేసినప్పుడు, సినిమాకి వెళ్దాంరా, తీర్థానికి వెళ్దాంరా, డ్రామాకి వెళ్దాంరా, ముజ్జిగల నైట్కి వెళ్దాంరా, సంతర్పణ కూడికి వెళ్దాంరా, రకరకాలైనటువంటి శపించబడిన కార్యక్రమాలకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, మీ హృదయాలు, నువ్వు ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిలో వారిని కూర్చోబెట్టలేవు, 1 గంట కూడా కూర్చోబెట్టలేవు. వరపుత్రులు తప్ప దేవుని సన్నిధిలో కూర్చునేది ఎవరంటే వరపుత్రులు, పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఏమంటే కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు, అదొక గొప్ప భాగ్యం అయి ఉంటుంది. అందుకు చూసినట్లయితే ఇంత చెప్పినా సొలొమోను వినకుండా ఫరో రాజు కూతురిని చేసుకున్నాడు, పరస్త్రీలను మోహించి చేసుకున్నాడు. వీళ్ళంతా ఏం చేశారు తెలుసు? సొలొమోన్ని వృద్ధాప్యంలో తన భార్యలు సొలొమోను హృదయాన్ని దేవతల తట్టు తిప్పేశారంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి. సొలొమోను 5వ వచనంలో అస్తోరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోమ్ అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు నడిచినట్టు యథార్థం నడవలేదు. ఇంకేం చేసేది తెలుసా? సొలొమోను కెమోస్ అను మోయాబీయులు హేయమైన దేవతలను, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠము కట్టి తమ దేవతలకు ధూపం వేయించి బలులర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడిలా, అబ్బా, స్వర్ణ దేవాలయం కట్టినటువంటి మహారాజు యెరూషలేము కొండ మీద బలిపీఠాలు కట్టి
దేవతలు పెట్టి బలిపీఠాలు అర్పించి పూజలు పునస్కారాలు చేసి బలులు అర్పించేటువంటి పరిస్థితి. ఏమండి, దేవుడు దిగివచ్చి సొలొమోనుతో మాట్లాడారు. 2 సార్లు సొలొమోనుతో మాట్లాడితే సొలొమోను హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయానన్నాడండి. ఎంత భయంకరమైన స్వర్ణ దేవాలయం 7 సంవత్సరాలు కట్టినటువంటి వాడు సొలొమోను భార్యలు సొలొమోనుని భ్రష్టుడిగా మార్చేశాయి. సొలొమోనుని దేవునికి ఇష్టడుగా యెహోవాకు ప్రియుడు, యాజిజ్య అంటే యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడిగా ఉన్నవాడిని సొలొమోను భార్యలు అన్య స్త్రీలను చేసుకున్నాడు కాబట్టి అతన్ని భ్రష్టుడిగా మార్చేశారండి. అందుకే సొలొమోను భార్యలు అని చెప్పాను. ఏమండి, యేసు ప్రభు వారి భార్యల్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారికి భార్యలు ఉన్నారా అని చూసినట్లయితే 2 విషయాలు చెప్పి మనం ఈ సొలొమోను విషయం మనం ముగించుకుందాం. సొలొమోను యేసు ప్రభు వారి భార్య ఎవరు అని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వాక్యంలో కింద 4వ లైన్లో చూస్తే, మరి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్లకి పెళ్ళి. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారు. ఆయన వివాహ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. ఏమండి, బయట మరి ఆయన భార్య తన్ను తాను సిద్ధం చేసుకుంటుంది. ఇది ఒక మర్మం. ఎందుకంటే పెళ్లి కూతుర్ని పేరంటాలు మేకప్లు చేస్తారు, కానీ క్రైస్తవ సంఘం పర్సనల్గా నీవుగా నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, ఏదో సేవకులు ఎదుట మీరు భక్తి కలిగిన వారుగా ఉండడం, లేదా సంఘం ఎదుట సేవకుడు భక్తి కలిగిన వారుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత గుంటన కేసాలు వేయడం అనేది మన మట్టుకు మనకు కాదు. మన మట్టుకు మనం సిద్ధపరచుకోవాలి. మన మట్టుకు మనము ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణమైన వారిగా మనం సిద్ధపరచుకోవాలి. అందుకే భార్య తను తాను సిద్ధం చేసుకున్న గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచేదని చెప్పగా వింటిని. పరలోకంలో సంతోషం కలుగుతుందంట. భూలోకంలో సంఘం సిద్ధపడిపోతుంటే భూలోకంలో ఆయన భార్య తను తాను సిద్ధం చేసుకుంటుందని దేవదూతలు గంతులేస్తున్నాయంట. మహా సంతోషంతో ఉత్సవంతో కేకలేస్తున్నాయంట. ఏమండి, దేవదూతలు ఒక పాపి రక్షణ పొందినా, ఒక పాపి మారు మనసు పొందినా పరలోకంలో దేవదూతలు ఎప్పుడు గంతులేస్తూ ఉంటాయి. అలాగే రక్షించబడిన సంఘం సిద్ధపడుతున్నా పరలోకంలో సంతోషం అంట. ఈ రోజుని అటువంటి సంతోషం ఈరోజు భూలోకంలో కనిపించదు. అందుకే ఏమంటున్నారంటే, మరియు ఆమె ధరించుకొనుటకు, అంటే యేసుప్రభు వారి భార్య ధరించుకుంటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమండి, ఆ సంఘము యేసు ప్రభు యొక్క భార్య. పౌలు గారు అంటాడనమాట. మరి పౌలు గారు అంటాడు, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అన్నాడు. ఇది మర్మము గొప్పది. క్రీస్తుని గురించి సంగమను గురించి చెప్తున్నాను. ఏమండి, వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యతో ఏకమై ఉన్నాడు. యేసుతో కలుసుకున్నవాడు యేసుతోటి ఏకమై ఉన్నాడు. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. ఇది మర్మం. సంఘానికి యేసు ప్రభువారికి, సంఘము యేసు ప్రభువారి శరీరం, సంఘానికి యేసు ప్రభువారి శిరస్సు అయి ఉన్నారు. పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యని ఎలాగ హత్తుకుంటాడో వారిద్దరూ ఏక శరీరమై జీవిస్తారో, పాలి భాగస్థులుగా జీవిస్తారో. ఈ మర్మము గొప్పది. క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఏమండి, మనం ఈ వేశ్యతో కలుసుకుంటే వేశ్యతోటి మనము ఏకమై ఉన్నవారం అంటాం. మరి ఆ యేసు ప్రభుతో కలుసుకుంటే యేసు ప్రభుతో ఏక శరీరం అయి ఉన్నామంటాడు. నిజంగా ఇది మర్మము, ఇది గొప్పది అని చెప్పేసాడు. అందుకే సొలొమోను భార్యలు సొలొమోను భ్రష్టుని చేసింది, కానీ యేసు ప్రభు భార్య సిద్ధపడుతూ ఇక్కడ మనం సొలొమోను మరి 1000 మంది భార్యలు, మరి 300 మంది రాజకుమార్తెలు, 700 మంది మరి ఉపపత్నులు ఉన్నట్టుగా మనం చూసాం. ఇక్కడ యేసు ప్రభుని గురించి కూడా
పరమగీతాల్లో ఒక మాట రాయబడ్డది. ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ పరమగీతాలు 6వ అధ్యాయంలో 8వ వాక్యములో, 6వ అధ్యాయం 8వ వాక్యములో 60 మంది రాణులను 50 మంది ఉపపత్నులను, 60 మంది రాణులు 50 మంది ఉపపత్నులు, లెక్కగా మించిన కన్యకలు కలరు. ఇక్కడ ఇది కూడా సొలొమోను గురించే సాదృశ్యంగా యేసు ప్రభువారు 60 మంది రాణులు. ఈ రోజుని ప్రపంచంలో రక్షించబడినటువంటి సంఘాలు, మేము రాణి ప్లేస్లో ఉన్నాం, మేము రాణి స్థానం. యేసు ప్రభువారు రాజు అయితే ఆయన పక్కన సింహాసనం మీద కూర్చుని మేము రాణి సంఘముగా చాలామని పరలోకములో మేము ఆయనతో పాటు కూర్చుంటామని 60 మంది రాణులు, రాణి మా మినిస్ట్రీ, మా సంస్థ, మా సంఘము, మేము రాణి స్థానంలో ఉన్నా అంటారు. 50 మంది ఉపపత్నులు రెండో స్థానం. పరలోకము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రత్యక్ష గుడారములు ఎలాగుందో పరలోకములు కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నది. 80 మంది ఉపపత్నులు, 80 మంది ఉపపత్నులు. రెండో స్థానం మేమే అంటున్నారు. మూడోది లెక్కకు మించిన కన్యకలు. లెక్కకు మించిన కన్యకలు ఎవరండి? ఈ లెక్కకు మించిన కన్యకలు అంటే ఇండిపెండెంట్ సేవకులు. ఈ రోజున ఊరిలో ఈ ఒక గ్రామంలో ఎన్ని కులాలు అవుతున్నావో అన్ని సంఘాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ సేవకులు, లెక్కకు మించిన కన్యకలు అంటే వీళ్ళు ఏమండి ఆత్మీయ విలువలు కలిగి ఆత్మీయ జీవితాలు జీవిస్తూ లెక్కకు మించిన, ఎక్కడ చూసినా సేవకులు, లెక్కకు మించిన సేవకులు, ఇండిపెండెంట్ సేవకులు ఉన్నారు. అందుకే లెక్కకు మించిన కన్యకలు 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటాడు? నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. యేసుప్రభు అంటాడు, నా పావురము నిష్కలంకురాలు. నా పావురము లాంటి సంఘం అంట. నా పావురం పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నిష్కలంకురాలు అవుతుంది. పావురానికి చేతికట్టు ఉండదంట. కళంకము లేనటువంటి జీవితం అన్నమాట. ఏ సంఘం ఇది పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఏ సంఘములో అయినా సరే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి కళంకము లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా మహిమ కలిగినటువంటి సంఘముగా పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మీయ వరములు, ఫలములు కలిగిన, విలువలు కలిగిన జీవితాలు జీవించే వారిని నా పావురం అన్నాడు ప్రభు. నువ్వు ఏ సంఘంలో ఉంటావు ఉండు. ప్రపంచంలో ఉన్న కోట్ల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో ఉన్నా పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాల్సిందే. అందుకని నా పావురము నిష్కలంకురాలు అని చెప్పేసి ఆయన భార్య తను సిద్ధం చేసుకుంటుంది. ఆయన భార్య ఎలా ఉంటుందంటే నిష్కలంకురాలు, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నటువంటి సంఘము, అభిషేకముతో నడిపించబడుతున్న సంఘం. అందుకే చూసినట్లయితే సొలొమోను మందిరం 7 సంవత్సరాలు కడితే యేసు ప్రభు సంఘం ఇంకా కడతానే ఉన్నాడు. 1వ శతాబ్దం నుంచి. గొప్పవాడు అనే మాట, సొలొమోను కంటే గొప్పవాడు అనే మాట. సొలొమోను 7 సంవత్సరాలు సొన్న దేవాలయం కడితే యేసు ప్రభు వారు ఇంకా కడతానే ఉన్నాడు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఎంత గొప్పవాడండి నిజంగాను. ఎన్ని కోట్ల మంది ఆయన సంఘంలో కట్టబడుతున్నారు. రెండోది సొలొమోను భ్రష్టుని చేసేస్తే యేసు ప్రభు భార్య వధువు సంఘము తన్ను తాను సిద్ధం చేసుకుంటుంది. ఏమైనా సన్నపు నార వస్త్రాలతో ధరించి నీతి క్రియలు కలిగి ఆయనకి మహిమ కలిగినటువంటి సంఘముగా ఎదురు చూస్తుంది. ఆ నిష్కలంకురాలు నా పావురము, పరిశుద్ధాత్మ అభిషేకము. ఎంత గొప్ప సంఘం. సొలొమోను భ్రష్టుని చేసి కానీ యేసుప్రభు భార్యలు యేసుప్రభుని మహిమపరుస్తున్న సంఘము, వధువు సంఘము, ఏమంటే రక్షించబడినటువంటి ఆ సంఘాన్ని యేసుప్రభు భార్య. అందుకనే సొలొమోనుకి ఇప్పుడు 7 విషయాలు చెప్పాను. 7 విషయాలు కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి ప్రార్థన చేస్తాను. సొలొమోను వంశావళి, యేసు ప్రభువారి వంశావళి మొదటిది. రెండోది సొలొమోనుకి 2 పేర్లు, యేసు ప్రభువారికి 2 పేర్లు. యాదిజ్యా సొలొమోను, యేసు క్రీస్తు. మూడోది సొలొమోను జ్ఞానం. అయితే యేసు ప్రభువారు చదువుకోనే లేదు.
సొలొమోను జ్ఞానవంతుడు, యేసుప్రభు చదివేలేదు. 4వది, సొలొమోను వేశ్యలకు కత్తితో తీర్పు తీర్చాడు, యేసుప్రభు ఏలుతో తీర్పు తీర్చాడు. సొలొమోను దగ్గరికి వేశ్యలు వస్తే కత్తితో తీర్పు తీర్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీకి వచ్చిన వారికి వేలుతో తీర్పు తీర్చాడు. 5వది, సొలొమోను భోజన బల్ల. ఏమండి, యేసుప్రభు వారికి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి. సొలొమోను బల్ల అంటే అద్భుతం చాలా ఉంటాయి, కానీ యేసుప్రభు వారి చేతిలో 5 చేపలు 2 రొట్టెలే 25,000 మందికి ఆకలి తీర్చాయి. సొలొమోను మందిరము కట్టాడు 7 సంవత్సరాలు. యేసుప్రభు ఏమో సంఘము మొదటి శతాబ్దం నుంచి 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఇంకా కట్టబడతానే ఉంది. ఎంత గొప్ప సంగతి అండి. సొలొమోను మందిరం రూపురేఖలే స్వర్ణ దేవాలయం మటాస్ అయిపోయింది. అందుకే చూస్తే యేసుప్రభు సొలొమోను భార్యలు సొలొమోను భ్రష్టుని చేసాయి. యేసుప్రభు భార్య సిద్ధపడతా ఉంది నీతి క్రియలతోటి, నిష్కలంకురాలు, పావురము, పరిశుద్ధాత్మతో సంఘము. యేసుప్రభు భార్య ఆయన రాకడ కోసం ఎదురు చూస్తుంది. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడని 7 అంశాలు 3 మెసేజ్ల్లో ముగించాను. మరి నిన్నటి పొద్దుట, అలాగే రాత్రికాల సమయము, పొద్దుట, ఈ ఉదయం సొలొమోను 3 అని మరి యూట్యూబ్లో అట్లుండి ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ విలువలు, ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకా అద్భుతమైన సబ్జెక్టులు మరి ప్రభు యొక్క ప్రేరణ చేత మీ ముందుకు రావడం జరుగుద్ది. మీ ప్రార్థనలు, మీ సహకారం అవసరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ఈ సమయంలో సొలొమోను కంటే గొప్పవాడని 7 విషయాలు, సొలొమోను ఎంత గొప్ప కార్యాలు చేశాడో మీరు అంతకంటే గొప్ప కార్యాలు చేశారు. నా యందు విశ్వసించేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ లైవ్ ద్వారా వారి ఆత్మీయ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి మరలా మీ తలంపుల చేత మరొక నూతన సబ్జెక్టుతో మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.